మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 6లో ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ రెండో మ్యాచ్ ఆడబోతుంది. ఇందులో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, బ్యాటింగ్ లైనప్ ఏ రకంగా ఉండబోతుంది, ఈరోజు స్కోర్ ఎలా రాబోతుంది, పూర్తిగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రెండు జట్లు ఒక ఓటమితోటి మంచి కసి మీద ఉన్నట్టు కనపడుతున్నాయి. ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఇంటెంట్ తోటి కేకేఆర్, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బిగ్ స్కోర్ చేసేటువంటి టీంలే రెండు కూడా. ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? బిగ్ స్కోర్ చేయడం అనేది కరెక్టే, కానీ బిగ్ స్కోర్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోగలగాలి. వీళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్లో ఇద్దరు కూడా బిగ్ స్కోర్స్ చేశారు. ఎస్ఆర్హెచ్ 201 చేసింది, కేకేఆర్ 220 చేశారు. కానీ ఇద్దరు కూడా అంత పెద్ద స్కోర్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేపారు. ఫర్ సింపుల్ రీజన్, దేర్ బౌలింగ్ ఈజ్ వెరీ వెరీ వీక్. ఎస్ఆర్హెచ్ కానీ కేకేఆర్ కానీ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. సో ఆ బౌలింగ్ వీక్నెస్ నుంచి బయటపడకపోతే ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్లో చాలా సఫర్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా బెటర్ బౌలింగ్ కాంబినేషన్ ఒకటి ఎంచుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో ఉన్న గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి వీక్ బౌలింగ్తో వెళ్తే మీరు 250 చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఏమైనా మార్పులు ఉండొచ్చు అంటారా? ఈరోజు బౌలింగ్ విభాగంలో ఏమైనా మార్పు చేర్పులు చేయొచ్చా, లేకుంటే సేమ్ టీమ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మార్పులు చేయాలంటే మీకు అక్కడ చాయిసెస్ కూడా పెద్దగా నాకు కనబడట్లేదు. ఎస్ఆర్హెచ్కి చాలామంది అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. సాకిబ్ ఉన్నాడు, హింగే అని ఒక బౌలర్ ఉన్నాడు, ఓంకార్ తర్మాలే అలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ శివాంగ్ కుమార్ అని చెప్పి, తర్వాత క్రెయిన్స్ ఫులెత్రా అని చెప్పి ఉన్నారు. స్పిన్నర్స్ అయితే ఉన్నారు వాళ్ళ దగ్గర, స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ బౌలర్స్తోనే వెళ్ళారు, ఫారిన్ బౌలర్స్తోనే వెళ్ళారు. మరి అలాంటి కొత్త కుర్రాళ్ళని మీరు అంత ఇష్టపడి మీరు ఆ 1/2 డజన్ మంది తీసుకున్నప్పుడు వాళ్ళని యూజ్ చేయాలి కదా. వాళ్ళని యూజ్ చేస్తే బాగుంటుంది. నన్ను అడిగితే హర్ష్ దూబే ప్లేస్లో శివంగ్ కుమార్ని ఆడించాలి. హర్ష్ దూబే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్, డొమెస్టిక్లో బాగా పర్ఫార్మ్ చేసినప్పుడు శివంగ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్గా అతని వెరైటీ, అంటే అతన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు కాబట్టి అతను ఆ వెరైటీతో ఏమైనా వికెట్లు తీయగలుగుతాడేమో నాకు అనిపిస్తుంది. అదొక్క మార్పు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే ఇషాన్ మలింగా కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. 2 ఓవర్లో 35 రన్స్ ఇచ్చాడు. అతను షోల్డర్ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత హీఈస్ నాట్ ద సేమ్ బౌలర్. లాస్ట్ సీజన్ చాలా మంచి బౌలింగ్ చేశాడు ఎస్ఆర్హెచ్. అతని ప్లేస్లో లియామ్ లివింగ్స్టన్ తీసుకుంటే మీకు బ్యాటింగ్ ఎక్స్టెండ్ చేసుకోవడం అవుతుంది. బౌలింగ్ ఎలాగో వీక్గా ఉంది, బ్యాటింగ్ అని ఎక్స్టెండ్ చేసుకుంటే బ్యాటింగ్ బలంతో అయినా గెలిచే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. అంటే ఈరోజు స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? రెండు ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా ఆ ఈడెన్ గార్డెన్లో కూడా ఇద్దరికి బాగానే స్కోర్ కనిపిస్తుంది. 200+ ఉంది స్కోర్. అక్కడ ఎంత స్కోర్ రావచ్చు అంటారు మొదట బ్యాటింగ్ చేస్తే? ఇటీవల కాలంలో ఈడెన్ గార్డెన్స్ హెస్ బికమ్ ఏ బిగ్ బ్యాటింగ్ గ్రౌండ్. అక్కడ మీకు స్టేడియం సైజు కూడా చిన్నది, గ్రౌండ్ సైజ్ చిన్నది, స్టేడియం పెద్దది, గ్రౌండ్ సైజ్ చిన్నది. తర్వాత మీకు అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది. అంటే మీరు ప్రాపర్గా బాల్ కనెక్ట్ చేసి దాన్ని ప్లేస్ చేయగలిగితే బౌండరీకి మాడల్లో దూసుకెళ్తుంది బాల్. సో అక్కడ అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, స్మాలర్ బౌండరీస్. ఇటీవల కాలంలో చాలా హై స్కోర్స్ వచ్చాయి. సో ఐ థింక్ డెఫినెట్గా 200+ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పిచ్ మీద బాగా గ్రాస్ ఉంది, మామూలుగా అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాస్ ఉందని చెప్తున్నారు. అలాంటి పచ్చిక ఎక్కువగా ఉంటే కొంచెం ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ జనరల్లీ స్పీకింగ్ అది మీకు మంచి బ్యాటింగ్ ప్యారడైస్గానే చెప్పుకోవాలి. అలాగే అభిషేక్ శర్మ చాలామంది మొదటి మ్యాచ్లో విఫలమైన తర్వాత ఈ మ్యాచ్ అయినా మళ్ళీ లైన్లోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. మరలా ఆ ఒత్తిడికి వెళ్తాడా, లేకుంటే ఫ్రీ బ్యాట్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో ఆడతాడు, అదే రకంగా ఆడతాడు. ఈ విల్ ట్రై టు ప్లే షార్ట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్. అంటే కొంచెం ప్రతి షాట్ నేను 6 కొట్టాలని కాకుండా, నేను చెప్పినట్టుగా అక్కడ ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంది. మీరు నేలబారుగా ఆడినా కూడా, గాల్లో కొట్టకపోయినా కూడా బౌండరీలు వస్తాయి. అన్నిసార్లు 6 రావాల్సిన అవసరం లేదు. 4 వచ్చినా కూడా ఇట్స్ ఏ ప్రొడక్టివ్ డెలివరీ అవుతుంది. సో అతను కొంచెం అతని ఆట తీరుని మార్చుకుంటే బాగుంటుంది. కానీ అతను సక్సెస్ అయిందంతా కూడా అలాంటి అగ్రెసివ్ గేమ్ ఆడుతూనే, హై రిస్క్ గేమ్ ఆడుతూ సక్సెస్ అయ్యాడు. సో హీ నోస్ బెటర్. తన ఎలా ఆడాలనేది అతనికి తెలుసు. బట్ అతను 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే, అతను కన్సిస్టెంట్గా ఆడకపోయినా కూడా అతను ఆడిన రోజున మీకు ఖచ్చితంగా మ్యాచ్ పూర్తిగా తన టీం వైపు తిప్పేస్తాడు. ఈజ్ గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో అతని విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు కానీ ఎలాంటి భయం కానీ లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ హిజ్ హాల్ మార్క్, బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. దాంట్లో మిడిల్ ఆర్డర్లో అంత స్ట్రాంగ్గా లేదు ఎస్ఆర్హెచ్ అనేటువంటి ఒక ఫోకస్ కనిపిస్తుంది. ఓపెనర్స్ కాకుండా నితీష్ కుమార్ రెడ్డి కానీ మిగతా వారు కానీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు అనేది కొంత వినిపిస్తున్న మాట. అది ఆ ప్రాబ్లం లాస్ట్ సీజన్లో కూడా కనిపించింది మనకి. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ఎప్పుడు పెద్ద స్కోర్లు చేస్తుందంటే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
ట్రావిస్ షేక్ అంటాం కదా, వాళ్ళిద్దరూ మంచి స్టార్ట్ అందిస్తే ఎస్ఆర్హెచ్ ఒక వాళ్ళ బేస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు పవర్ ప్లేలో ఒక 80-90 రన్స్, కొన్నిసార్లు అయితే 120 కూడా కొడతారు. అలాంటి బేస్ క్రియేట్ చేస్తే దాని మీద మిగతా వాళ్ళు అందుకుంటారు. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళిద్దరు ఫెయిల్ అవ్వడం అనేది లాస్ట్ సీజన్ చూసాము, ఈ సీజన్ కూడా వాళ్ళిద్దరు క్లిక్ అయిన మ్యాచ్లో ఎక్కువ గెలుస్తారు వీళ్ళు. సో వాళ్ళిద్దరు ఒక బేస్ క్రియేట్ చేయాలి. లక్కీగా ఏంటంటే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరు ఒకరు ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఇషాన్ కిషన్ విల్ మ్యాక్సిమైజ్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయాలి. ఇప్పుడున్న ప్రతి టీంకి ముందున్న టార్గెట్ ఏంటంటే పవర్ ప్లేలో మ్యాక్సిమైజ్ చేయడం. సో దాంట్లో ఇషాన్ కిషన్ కూడా ఫామ్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం. ఆ తర్వాత క్లాసన్ గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు. క్లాసన్ స్పిన్ బాగా ఆడతాడు. ఇక్కడ కేకేఆర్కి మంచి స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి, క్లాసన్ బాగా ఆడాలి, నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడాలి. మన అనికేత్ వర్మ ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ ఫినిషింగ్ రోల్. అందుకే నేను అంటున్నానంటే మీరు లియామ్ లివింగ్స్టన్ కూడా పెట్టుకుంటే బ్యాటింగ్ ఎక్స్టెండ్ అవుతుంది. మీ బౌలింగ్ ఎలాగో వీక్గా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంగ్త్ గెలిచే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ రోజు మ్యాచ్లో ఎవరికి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సార్? మనకు ఎవరు గెలిచే అవకాశాన్ని చూడొచ్చు? అంటే బ్యాటింగ్లో నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ కంటే కేకేఆర్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫినాలన్ క్లిక్ అయితే బాగానే ఉంటుంది. కెప్టెన్ అజింక్య రహానే లాస్ట్ మ్యాచ్ బాగా ఆడి, కానీ ప్రతి మ్యాచ్ అలా ఆడగలుగుతాడా, అదే స్ట్రైక్ రేట్తో ఆడగలుగుతాడా అని డౌటే. క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయట్లేదు, బ్యాటింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో పెద్ద గొప్పగా చేయలేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మన ఎస్ఆర్హెచ్ టీం కొన్నంత స్ట్రాంగ్ అయితే లేదు కాబట్టి బౌలింగ్ రెండు టీమ్స్ వీక్గా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ స్పిన్నర్స్ కూడా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. ఎస్ఆర్హెచ్ బెటర్ లుకింగ్ టీమ్ అని నాకు అనిపిస్తుంది. బెటర్గా ఉంది, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బెటర్గా ఉంది కాబట్టి బౌలింగ్ రెండు వీక్గా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హ్యాస్ మోర్ ఫైర్ పవర్ అని నాకు అనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్కి స్లైట్ ఎడ్జ్ ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఒకటి చెప్పాలి సాయి, ఏంటంటే ఇంతవరకు జరిగిన 5 మ్యాచ్లో కూడా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమ్సే గెలిచాయి. సో చేసింగ్ టీంకి అడ్వాంటేజ్ అనేది ఇక్కడ కూడా కొనసాగచ్చు. సో అది టాస్ మీద కూడా చాలా డిపెండ్ అవుతుంది. టాస్ గెలిచిన టీంకి డెఫినెట్ అడ్వాంటేజ్, ఎందుకంటే మీ కండిషన్స్ బెటర్గా ఉంటాయి, తర్వాత టార్గెట్ తెలుస్తుంది కాబట్టి చేసింగ్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంతవరకు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఈసారి కూడా టాస్ గెలిచిన టీంకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాచ్ నెంబర్ 6లో ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు విజయాన్ని సాధిస్తారు, ఈరోజు పరుగుల వరద ఏ రకంగా ఉండబోతుందో అనేది కూడా చూడాలి.